ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడట అండి. అవునా కాదా? ఏదో ఒక ఉపాయంతో పని చేసుకున్నామనుకో ఖచ్చితంగా కడుపు నిండుతది గదా! మనము తింటాం, మన ఇంట్లో ఉన్న నలుగురికి పెడతాం. నేనైతే ఇదైతే చాలా వరకు నమ్ముతానండి. ఏదైనా సరే ఐడియాతో పని చేసుకోవచ్చు. పని లేదని చాలామంది అంటా ఉంటారు. పని ఎందుకుండదండి? మనం పనిని కల్పించుకోవాలి. పనిని కల్పించుకుంటేనే మనకైతే పని ఉంటది. పనితో పాటు పని చేసినప్పుడు డబ్బులు గూడా వస్తాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మన కడుపైతే నిండిపోతది గదా! ఇదనమాట. ఇదైతే మా అత్తమ్మ చెప్పిన మాట అనమాట. శాస్త్రం అనమాట ఇది. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. ఏదో ఒకటి చేయొచ్చు అంటే, మా అత్తమ్మది ఇది ఎందుకు వాడేది ఈ డైలాగ్ అంటే, కర్రీస్ ఇంట్లో ఏదన్నా లేనప్పుడు, ఇంకేదన్నా సపోజ్ కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా ఏం కథ అని మేము ఆలోచించినప్పుడు, ఏదో ఒక సలహా అయితే మాకిచ్చేదనమాట. అయ్యో! దీనితోటి ఇలా చేస్తారా అత్తమ్మ? దానితోటి అలా చేస్తారా? అని అయితే నేననేదాన్ని. ఆ టైంలో అయితే ఈ డైలాగ్ అయితే మా అత్తగారైతే నాకైతే చెప్పేదనమాట. "ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. ఎట్లనన్నా ఒకట్ల సంసారాన్నయితే ఈదికస్తాడనేసి అయితే చెప్పిందనమాట. అయితే పని లేదని ఆలోచించే వాళ్ళకు ఈ మాట బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకు ఆలోచనతోటి మనకు పని కల్పించుకుంటే మనీ గూడా వస్తది. అంతేనా కాదా? మీరేమంటారో చెప్పండి. అదే విధంగా పెద్దల మాట పెరగన్నం మూట అంటారు గదా! పెద్దలు చెప్పింది ఏదో ఒకటి ఖచ్చితంగా కారణమైతే ఉంటదనమాట. నేనైతే కొన్ని పెద్దవాళ్ళు చెప్పినయి చాలా వరకైతే నిజమే అని నమ్మినా, నిజమే గూడా. మనం ఆలోచించే దాన్ని బట్టి గూడా మన పనులైతే నడుస్తా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ వీడియోకొచ్చేసి ఏంటంటే, నేనైతే కట్ వర్క్ బ్లౌజ్ అయితే కట్ జేస్తున్నాను గదా! అయితే కటింగు అండ్ స్టిచ్చింగ్ అంటే నేను ఎలాంటి కొలతలతోటి కట్ వర్క్ అనేది కట్ జేశాను. అదే విధంగా కొత్త వారైతే ఈ కట్ వర్క్ అనేది ఏ వెడల్పుతో తీసుకుంటే బాగుంటది. లేదు మామూలుగా మనం కుట్టేవాళ్ళైతే ఏ వెడల్పు తీసుకుంటే బావుంటది. ఎట్లయితే ఈజీగా అయితది అనే విధాన్నయితే నేను పూర్తిగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలోనైతే అప్‌లోడ్ జేశాను. మన ఛానల్ నేమ్ కింద లింక్ ఉంది. ఒక్కసారి మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్లి చెక్ జేయండబ్బా! చాలా ఈజీ ప్రాసెస్ తోటైతే మీకు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోనైతే చూస్తున్నారు గానీ కొంతమంది లైక్ ఇవ్వట్లేదు. కొంతమందైతే రెగ్యులర్‌గా ఇస్తున్నారు. అదే విధంగా మన ఛానల్‌ని కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోవడం అస్సలు మర్చిపోకండబ్బా! అలాగే మీ అక్కలో, చెల్లెలో ఎవరైనా నేర్చుకున్న వాళ్ళుంటే వీడియోని గూడా షేర్ జేస్తూ ఉండండి. వాళ్ళకు ఉపయోగపడతది. అదే విధంగా మీరిచ్చే ఒక్క లైకు నా వీడియో ఇంకొకరికి షేర్ అయితదనమాట. అంటే ఉపయోగపడ్డట్టే గదా! మీ వల్ల గూడా. అంటే మీరు నాకు సాయం జేస్తున్నట్టు, ఇంకొకరికి గూడా మీరు సాయం జేస్తున్నట్టు అనుకోని, మీకెవరైనా కుట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని గూడా షేర్ జేయండి. అలాగే మీరు ఇచ్చే ఒక్క లైకు నా వీడియో ఇంకో ముగ్గురికి షేర్ అయితదనమాట. చిరంజీవి డైలాగ్ అంతేనా కాదా? లైక్ చేయండి మళ్ళా.